అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఊపును కొనసాగించే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. లోక్సభ ఎన్నికల్లో 15 స్థానాలు రావాలని ఓ టార్గెట్గా పెట్టుకున్నారు. కనీసం 12 స్థానాలైనా గెలిచి తీరాలని సోనియా గాంధీకి చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటుగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలి సోనియా గాంధీ అనే అంశాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు గతంలోనూ ఉన్నారు, ఇవాళ కూడా అంటున్నారు. మరి సోనియా గాంధీ ఎందుకు పోటీ చేయాలి ఇక్కడ నుంచి అనంటే, సోనియా గాంధీ పోటీ చేయడం వలన మొత్తం పార్టీ శ్రేణులంతా అప్రమత్తం కావడం, 2 స్వయంగా సోనియా గాంధీ పోటీ చేయడం వలన ప్రజల్లో కూడా ఒక సానుకూలమైన వాతావరణం వస్తుంది. 2 తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నాయకురాలుగా సోనియా గాంధీ పట్ల ఆ ప్రేమ, ఆ కృతజ్ఞత తెలంగాణ ప్రజల్లో చాలా బలంగా ఉంది. ఆ బలంగా ఉన్నదాన్ని ఒక స్థానం నుంచి మరిన్ని స్థానాలకు విస్తరింపజేయాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. దీంతోపాటు 6 గ్యారంటీలను అమలు చేసిన తర్వాత ఈ 6 గ్యారంటీలు ప్రజల్లోకి 100 రోజుల్లో తీసుకొని వెళ్ళడం, మహిళలకు 2500, ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పటికే కొన్ని లక్షల కుటుంబాలపైన ఆ ప్రభావం ఉన్నది. తప్పకుండా ఆ మేరకు అది కాంగ్రెస్ పార్టీకి అనుకూలించే సానుకూలించే అంశంగా మారితీరుతుంది. ఇక రెండవది రైతులకు సంబంధించిన విషయాలు, మూడవది రాయితీ పైన సిలిండరు, ఆరోగ్యశ్రీకి 10 లక్షల పెంపు, ఇవి జరిగిపోయినాయి. ఇక చేయూతకు సంబంధించినవి తర్వాత చేస్తామని అన్నారు. ఓవరాల్గా 100 రోజుల కాలంలో వారు అనుకున్న వాటికి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం. ఈ లోపుగానే లోక్సభ ఎన్నికల షెడ్యూలు ఇది వస్తే ఇక్కడ నుంచి సోనియా గాంధీ ఇక్కడికి రావడం వలన తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆమెను గెలిపించుకోవాలన్న పట్టుదల ప్రధానంగా రేవంత్ రెడ్డి లోపల ఉన్నది. రేవంత్ రెడ్డి ఇవాళ మంత్రివర్గంలో ఉన్నవారు 2-3 నాయకులు, పొన్నం ప్రభాకరు, శ్రీధర్ బాబు, ఇట్లాంటి వాళ్ళు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎట్లా అయినా సరే మేడం సోనియా గాంధీని ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి పోటీ చేయించి గెలిపించి ఢిల్లీకి పంపిస్తే కనుక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు, లేదా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న, లేదా వందల మంది బలిదానమైన ఒకానొక సమస్యకు పరిష్కారం చూపిన అధినేత్రిగా సోనియా గాంధీకి ఆ పేరున్నది. కాబట్టి ఆమెకు గెలిపించి లోక్సభకు పంపిస్తే కనుక కృతజ్ఞత చెల్లించుకున్నట్లు అవుతుంది అని. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటు కోసమై సోనియా గాంధీ ఇక్కడికి రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, మల్లికార్జున ఖర్గేని, కేసీ వేణుగోపాల్, శివకుమారు, సిద్ధరామయ్య, భూపేష్ బఘెల్ ఇట్లే వరుస పెట్టి డజన్ల కొద్ది నాయకులు ఇక్కడికి రావడం, ఏఐసీసీ కసరత్తు మొత్తం తెలంగాణ మీద చేయడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. కాబట్టి లోక్సభ ఎన్నికల్లోనూ ఎక్కువ స్థానాలు గెలవాలి. దీంతో పాటుగా సోనియా గాంధీ కూడా తెలంగాణ నుంచే బరిలోకి నిలవాలనే తలంపు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లో ఉన్నది. ఇక్కడ ఈసారి పోటీ కూడా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే బలంగా ఉండబోతున్నది. బీజేపీ నాయకులు కూడా 10 నుంచి 15 స్థానాలు తెచ్చుకోవాలని వారు అనుకుంటున్నారు. అందులో ప్రధానంగా మొత్తం దక్షిణాదిన ఉన్న లోక్సభ నియోజకవర్గాలు 129. ఈ 129 నియోజకవర్గాలలో 45 నియోజకవర్గాలు గెలవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉన్నది. మిషన్ మోదీ 50 నియోజకవర్గాలని బీజేపీ ప్రయత్నంలో ఉన్నది. తెలంగాణలో అసెంబ్లీ కోల్పోయినా సరే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భారతీయ రాష్ట్ర సమితి బలంగా భావిస్తున్నది. కాబట్టి ఈ లోక్సభ ఎన్నికలు 3 పార్టీల మధ్య ఉండబోతున్నాయి. ఇక్కడి నుంచి సోనియా గాంధీ కనుక బరిలో ఉంటే ఈ చిత్రమే మొత్తం మారిపోతుంది. ఇక్కడి నుంచి ఆమె పోటీ చేయడం వలన ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన, కేరళ పైన, తమిళనాడు పైన కూడా ఉండే అవకాశం ఉన్నది. సౌత్ ఇండియా నుంచి సోనియా గాంధీ పోటీ చేయడం వలన ఉత్తర భారత రాజకీయాలపైన ప్రభావం ఉంటుంది, దక్షిణ భారత రాజకీయాలపైన ప్రభావం ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అటువైపున ఎక్కువ సీట్లు వస్తే కనుక ఇటువైపున హోల్డ్ ఇప్పటికీ కాంగ్రెస్కే ఉన్నది. కర్ణాటకలో కొన్ని ఎక్కువ సీట్లు బీజేపీకి వచ్చినాయి. కానీ మిగతా రాష్ట్రాల్లో బీజేపీకి పెద్ద, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, కేరళలో బీజేపీకి పోయిన 2019 లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు. కానీ కాంగ్రెస్ కొంత భిన్నంగానే ఉన్నది. దాన్ని, ఆ భిన్నత్వాన్ని కొనసాగించాలని దక్షిణ భారతదేశంలో, అందున తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయడం వలన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహము, ఊపు వస్తుందని, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినాం కాబట్టి వెనువెంటనే వచ్చే ఎన్నికల్లో ప్రజల మద్దతు క్షేత్రస్థాయిలో కూడగడుతున్న తీరు ఒకవైపున ఉన్నది. కాబట్టి ఇది సానుకూలించి, అనుకూలించి అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి సోనియా గాంధీని కూడా కొంచెం పోటీ చేస్తే మరిన్ని స్థానాలు పెంచుకోవచ్చనే భావన తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ఉన్నట్లు కనబడుతున్నది. మీడియాలో వచ్చిన కథనాలు సోనియా గాంధీ పోటీకి సంబంధించి గడిచిన 10-15 రోజుల నుంచి చర్చ జరుగుతున్నది. లోక్సభ లేదు రాజ్యసభ ఎక్కడో దగ్గరికి పంపాలని,
మరి లోక్సభ నుంచే బరిలోకి దించాలనే ఆలోచన తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం చేస్తున్నది. అటువైపు నుంచి సానుకూల సంకేతాలు వచ్చినాయా లేదా ముందు అనుకూలలేదు తెలియదు. కానీ ఓవరాల్గా తెలంగాణ నుంచి సోనియా గాంధీని బరిలోకి దించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలు, ఆ కథనాల వెనుకున్న అంశం ఇది. ఇవాళ తెలుగు దినపత్రికల్లో ప్రధానంగా వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుక విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.